ఈరోజు దేశవ్యాప్తంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్కి సంబంధించి ఏదైతే ప్రకృతిని ఈ దేశంలో కాపాడాలని, తర్వాత నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఏదైతే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే విపరీతమైన పొల్యూషన్ కావచ్చు, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి వీటన్నిటి మీద పంచభూతాల మీద నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్కి సంబంధించిన ఏదైతే పని మొదలైంది 2025 ఏప్రిల్లో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా దేశంలో అనేక రకాలైనటువంటి పర్యావరణ సమస్యల మీద కూడా ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు యువతలో అవగాహన కల్పిస్తూ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ముందుకు పోతుంది. రీసెంట్గా నిన్న నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని జిల్లా చైర్మన్లని అంబటి నవకుమార్, నేషనల్ స్టేట్ చైర్మన్ అంబటి నవకుమార్ గారు అన్ని జిల్లా చైర్మన్లని ప్రకటించారు. అందులో భాగంగానే అనంతపూర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నాకు అవకాశం కల్పించారు. దీంట్లో భాగంగానే అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు, భూగర్భ జలాల తగ్గుదల కావచ్చు, అదేవిధంగా అడవుల యొక్క విస్తీర్ణం తగ్గిపోతూ అడవుల్ని ఆక్రమించుకుంటున్నారు. అదేవిధంగా ఈ పరిశ్రమలు విపరీతంగా అనంతపూర్ జిల్లాకు వస్తున్నాయి. కానీ అక్కడ పరిశ్రమలు ఏదైతే పొల్యూషన్ని చేస్తున్నాయో దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అనంతపూర్ జిల్లాలో దాదాపు 750 పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు ఉంటే దాంట్లో రెడ్ జోన్లో ఉన్నవి దాదాపు 460 ఇండస్ట్రీస్ రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. విపరీతమైన పొల్యూషన్ దాని నుంచి కూడా బయటికి వస్తూ ప్రజలకు, మన ఏదైతే పర్యావరణానికి విపరీతమైన దెబ్బతీస్తోంది. ఇట్లా అనేక కార్యక్రమాలని ఈ రోజున నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఒక నివేదిక ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఏదైతే అనంతపూర్ జిల్లాలో అడవుల ఆక్రమణ కావచ్చు, ఈరోజు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కావచ్చు, అదేవిధంగా సోలార్ ఎనర్జీకి సంబంధించి ఈ గౌరవ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇస్తున్నటువంటి సబ్సిడీ పథకాలను ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. ఖచ్చితంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి పర్యావరణ పరిరక్షణ కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి ఏదైతే అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తాం, కలిసి ముందడుగేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులు ముఖ్యంగా మీడియా సమావేశం ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్కి సంబంధించి ఈ జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ బోర్డుని ఏర్పాటు చేసుకోబోతున్నాం. మేమందరం కూడా ఒక 19 మంది టీంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నడుం బిగించాం. దీంట్లో భాగంగానే ఈరోజు మీడియా ముఖ్యంగా ఈ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ బోర్డుని కూడా అనౌన్స్ చేస్తున్నాం. దీంట్లో డైరెక్టర్స్గా శ్రీమతి కరణం శైలా కుమార్ గారు వారి బాధ్యత నిర్వర్తిస్తారు. అదేవిధంగా తిప్పలూరి కొండారెడ్డి గారు, డాక్టర్ పోగుల నాగేంద్ర గారు డైరెక్టర్స్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా కోఆర్డినేటర్స్గా కురుగుంట మనోహర్ గారు, అదేవిధంగా వెంకట సాయి అఖిల్ గారు కోఆర్డినేటర్స్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ మెంబర్స్గా గంగిరెడ్డి సాయితేజరెడ్డి గారు, అదేవిధంగా బి జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ మాలిక్ గారు, యోగి గౌడ్ గారు మెంబర్స్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ఎనర్జీ, ఈ సోలార్కి సంబంధించి వై శ్రీకాంత్ గారు, అరవింద్ గారు ఈ బాధ్యత నిర్వర్తిస్తారు. అదేవిధంగా నేషనల్ రివర్స్ వాటర్ బోర్డుకు సంబంధించి చిత్రకంటి గూగుడు వలి గారు, తలమర్ల పాఠశారథి గారు ఈ బాధ్యత నిర్వహిస్తారు. అదేవిధంగా నేషనల్ క్లైమేట్ అండ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించి వీరేష్ గారు, శివ యాదవ్ గారు బాధ్యత నిర్వర్తిస్తారు. అదేవిధంగా నేషనల్ ల్యాండ్ వైల్డ్ లైఫ్ బోర్డుకు సంబంధించి శ్రీమతి సాయి శరణ్య గారు బాధ్యత నిర్వర్తిస్తారు. అదేవిధంగా నేషనల్ క్లీన్ ఎయిర్ బోర్డుకు సంబంధించి హనుమంత్ గారు, వడ్డే బాలాజీ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఫీల్డ్స్లో వీళ్ళందరూ కూడా జిల్లాలో అనంతపురం జిల్లా అభివృద్ధికి, ప్రకృతి సంరక్షణకు అందరూ కూడా పనిచేస్తారని ఈ సందర్భంగా వీరందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కూడా మేము కోరుకుంటున్నాం, మీ సహాయ సహకారాలు కూడా ఈ ప్రకృతిని కాపాడడంలో మీ సహాయ సహకారాలు కూడా కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. నా పేరు కురుగుంట మనోహర్. నేచురల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కోఆర్డినేటర్గా నియమించినందుకు జిల్లా కౌన్సిల్ చైర్మన్ తోట సూర్యప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా నాతోటి బోర్డు మెంబర్స్ అందరికీ కూడా నూతనంగా నియమితులైన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు జిల్లాలో ప్రధానంగా అటవీ, నీరు, భూమి అనేక దోపిడీ జరుగుతూ ఉంది. దాన్ని పర్యవేక్షించేందుకు ఈ జిల్లాలో అడవులను కాపాడేందుకు ఇసుకను మాఫియాను, అదేవిధంగా అనేక మాఫియాలు ఈరోజు సహజసిద్ధమైనటువంటి
దాన్ని మాఫియా విధానంగా కొనసాగిస్తున్నటువంటి వాటిని అరికట్టేందుకు మేము ముందుకెళ్తాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్ నాయుడు. ఈరోజు ఒక శుభదినం. మన నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఉమ్మడి అనంతపురం జిల్లా చైర్మన్ తోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మక విషయం చేశారు. ఒక మంచి టీంని ఏర్పాటు చేశారు. ఈరోజు మన జిల్లాలో ఈ అడవులు అయితేనేమి, ఇసుక అయితేనేమి, భూగర్భ జలాలు అయితేనేమి అన్నిటినీ కూడా పర్యవేక్షించేందుకు ఒక మంచి టీము ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ముందుగా మన నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ టీం మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ లైఫ్ బ్యాలెన్స్ మన జిల్లాలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గ్రౌండ్ వాటర్ అనేది చాలా సమస్యగా ఉంది అనంతపురం జిల్లాలో. ప్రభుత్వంతో కలిసి సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు మేము ఖచ్చితంగా పోరాడి మా టర్మ్లో ఏదైతే ఉందో అనంతపురం జిల్లాని మన రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి సెలవు తీసుకుంటాం.